హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. గంగవేల్ ఆకుకూరలో రొయ్యలు వేసి కర్రీ చేశానండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. గంగవేల్ ఆకుకూర తీసుకున్నాను, చిన్నవి 6 కట్టలు గంగవేల్ తీసుకున్నాను. ఆకుకూరని శుభ్రంగా కడిగి కాడలతో సహా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. రొయ్యలను తీసుకున్నాను. రొయ్యల పైన ఉన్న పొట్టునంతా తీసి ఈ రొయ్యలో ఉండే సన్నటి నరాన్ని కూడా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇవి 1/2 kg పైనే ఉన్నాయండి రొయ్యలు. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి. కొద్దిసేపు వేగంగానే ఇందులో నుంచి నీరంతా వచ్చేస్తుంది. ఈ నీరంతా పోయే వరకు రొయ్యలను వేయించుకోవాలి. రొయ్యలను మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ రొయ్యలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రొయ్యలు వేయించిన ఆయిల్ మళ్ళీ కర్రీలో వేసుకుంటాము, పక్కన పెట్టుకుందాము. ఇది కడాయిలో 2 పావుల నూనె పోసి పెట్టుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 3 టమాటాలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటాలను ఇందులో వేసుకొని టమాటా మెత్తగా అయ్యే వరకు ఈ టమాటాను వేయించుకోవాలి. టమాటా మెత్తగా అయిన తర్వాత ఇందులో 3 చెంచాల కారం వేసుకున్నాను. ఈ కర్రీని నేను స్పైసీగా చేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇందులోనే ఉప్పు రుచికి తగినంత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ ఉప్పు కారాన్ని అంతా టమాటాలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ తక్కువైందండి. రొయ్యలు వేయించిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఇందులో వేసుకున్నాను. ఉప్పు కారాన్ని 1/2 నిమిషం వరకు వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న గంగవేల్ ఆకుకూరను మొత్తం ఇందులో వేసుకున్నాను. ఈ ఆకుకూరకంతా ఉప్పు కారం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఈ ఆకుకూరను వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఈ ఆకుకూరని మగ్గించుకోవాలి. ఆకుకూర ఉడికి ఆకుకూరలో నుంచి అంతా నీరంతా వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకుకూర మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ ఆకుకూరను మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఆకుకూర మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న రొయ్యలను ఇందులో వేసుకోవాలి. గంగవేల్ ఆకుకూరతో రొయ్యల కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రొయ్యలు వేసాక ఆకుకూరనంతా బాగా కలుపుకొని మీకు ఈ కర్రీ గ్రేవీగా కావాలంటే ఇప్పుడే కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోవచ్చు. ఇందులో మీడియం ఫ్లేమ్లో ఈ ఆకుకూరని 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. రొయ్యలు వేసినాక మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గంగవేల్ ఆకుకూరతో రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను కట్ చేసి సన్నగా. కర్రీనంతా ఒకసారి కలుపుకొని గిన్నెలోకి తీసేసుకున్నాను. కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. గంగవేల్ ఆకుకూరలో టమాటా వేసినందుకు కర్రీ పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంది. మీకు రొయ్యల కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.